రోజు డాక్టర్ రాధికకి కొన్ని ఆధారాలతో కూడిన ఫైల్ ఇచ్చింది. ఇందులో నీ గుండె మార్పిడికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. ఒకవేళ ఆధారాలు యాక్సిడెంట్లో పోయాయా? అందుకే రాధిక ఇంటికి రాలేకపోయిందా? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? నేను ఇరుక్కోకుండా ఉండాలంటే రాధిక ఎవరికీ కనబడకుండా ఎందుకు ఇలా దాగుడు మూతలాడుతుందో తెలుసుకోవాలి. ఏంటమ్మాయి, ఏం మాట్లాడకుండా నీలో నువ్వే గాల్లో ఏవో లెక్కలేస్తున్నావు? మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, పల్లవి కనిపించిందని చెప్పి సకల ఇలాగ ప్రవర్తిస్తుందని. చూడమ్మ సకల, ఒకవేళ నీకు దెయ్యం గాని గాలి గాని సోకిందేమో. ఎందుకన్నా మంచిది, ఒక్క తాయిత్తు కట్టుకోరాదు? పిచ్చి పిచ్చిగా వాగేవంటే నీ మెడకి ఉరితాడు కడతాను. పిచ్చి 2వ స్టేజ్ నుంచి 3వ స్టేజ్కి వచ్చినట్టు అనిపిస్తుందండి. నాకు అదే అనిపిస్తుంది. నీ చెల్లెలు వచ్చేంత వరకు నిన్ను వదిలిపెట్టను. నీ చెల్లెలు వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయేంత వరకు సెల్లోనే ఉంటావు. నా కారణంగా ఆయన చాలా బాధపడుతున్నారు. నా వల్ల అన్నయ్య అరెస్ట్ అయ్యాడు. మా ఆయనకు ఆ బాధను ఎలా దూరం చేయాలి? మా అన్నయ్యని ఎలా విడిపించుకోవాలి? ఆగరా! ఆగు! ఏయ్! ఆగు! ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి మీ బ్యాగ్. థ్యాంక్స్ అండి. నాలో పల్లవి యొక్క రూపాన్ని చూసి మీరు జాలి చూపిస్తున్నారా?
లేదంటే సాటి మనిషిగా జాలి చూపిస్తున్నారో తెలియదు, కానీ మీరు నా గురించి ఇంత కేర్ తీసుకుంటుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుందండి. అలాగే మీ ప్రేమను కూడా పొందకుండా మీకు దూరంగా ఉంటున్నందుకు భరించలేనంత బాధగా కూడా ఉంది. వెళ్ళొస్తాను. ఏమైంది? ఎక్కడికి? స్కూల్కేనా? నేను డ్రాప్ చేస్తాను, పదండి. నేను పోలీసునండి, దొంగను కాదు. పైగా మీకు కాస్త కూస్తో పరిచయం ఉన్నవాడిని. నా గురించి మీకు పూర్తిగా కాకపోయినా కొంచెమన్నా అర్థమై ఉంటుంది కదా. మీరు ఎంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రండి, డ్రాప్ చేస్తాను. అయ్యో, అలా కాదండి. పర్లేదు, నేను వెళ్ళగలను. అడుగు ముందుకేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ వరకు నడుచుకుంటూ ఎలా వెళ్తారు? పర్లేదు, పదండి, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, రండి. రండి. వదినా, 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 బయటకు రండి వదినా. వదినా, మిమ్మల్ని బయటకు రండి వదినా. మీరా, లోపలికి రండి. ఏం చేయాలనుకుంటున్నాడు మీ కొడుకు? మమ్మల్ని, మా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? చెల్లెమ్మా, ఏమైంది? ఎందుకు అలా అంటున్నావు? ఏ పాపం తెలియని నా కూతురు మీద హంతకురాలు అని నేరం మోపి ఆ రోజు దాన్ని ఇంట్లో నుంచి తరిమేశారు. ఈ రోజు నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పడేశాడు. వదినా, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. భార్గవ్ని కార్తీక్ అరెస్ట్ చేయడం ఏంటి? అవునత్తయ్య, ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గర మా అన్నయ్యని. మా అక్క వస్తేనే మా అన్నయ్యని వదిలేస్తానని బావగారు అన్నారంట. మా అక్క ఎక్కడుందో తెలియక మేము ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాం.
డ్యూటీ విషయంలో కార్తిక్ అసలే మొండోడు. ఇలాంటి విషయాల్లో దేవుడి మాట వినడు. హ, ఇక మీ మాట వింటాడా? పిచ్చమ్మ. మీకు పోలీస్ జాబ్ అంటే అంత ఇష్టమా? అదేంటండి సడన్గా నా ప్రొఫెషన్ గురించి అడిగారు? ఆ, ఆ, ఇందాక మీరు నేను పోలీసులని నాతో అన్నప్పుడు మీ మాటల్లో నాకు ఒక నిజాయితీతో కూడిన గర్వం మీకు పోలీస్ జాబ్ అంటే ఎంత ప్రేమో నాకు తెలుసండి. నా కారణంగా మీకు జాబ్ పోయే పరిస్థితే వస్తే నాకు అంతకంటే బాధ ఇంకొకటి ఉండదు. నా బంధులో ప్రాణం ఉండగా మీకు అలాంటి పరిస్థితి రానివ్వను. అందుకే రాధికగా నేను మీ ముందుకొస్తాను. ఇటు మీ జాబ్ని అటు మా అన్నయ్యని కాపాడుకుంటాను. జాగ్రత్త. థ్యాంక్స్ అండి. వెళ్ళగలరా లేదంటే లోపల వరకు రమ్మంటారా? పర్లేదు, వెళ్ళగలను. నువ్వు పల్లవి కాదని నాకు తెలుసు, కానీ నీ మాటలు రాధికలు ఎందుకున్నాయో, అవి రాధికను ఎందుకు గుర్తు చేస్తున్నాయో నాకు తెలియట్లేదు. నాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నీలో కనిపిస్తున్నారు. అసలు ఎవరు నువ్వు? పిలిచారా? పిలిచినట్టు అనిపించింది. ఏమైందండి వీడి ఫోన్కి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు కలవట్లేదు? వదినా, ఏమైందో ఏంటో కార్తీక్ ఫోన్ కలవడం లేదు. అందుకే మనం ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్తీక్తో మాట్లాడి భార్గవ్ని రిలీజ్ చేయిద్దాం. యాండి, పదండి.
కార్తీక్, నీ ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? అస్సలు కలవడం లేదు. స్టేషన్కి బయలుదేరాం, ఇంతలో నువ్వే వచ్చావు. అది కాదు నాన్న, నువ్వు భార్గవ్ అమ్మా, దయచేసి ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకండి. అదేంట్రా కార్తీక్, పాపం భార్గవ్ని అరెస్ట్ చేశావంట, రాధిక వస్తేనే రిలీజ్ చేస్తా అన్నావంట. అవును, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. రాధిక వస్తేనే, తన్ని వీళ్ళు తీసుకొస్తేనే ఆ భార్గవ్ని రిలీజ్ చేస్తాను. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా నీకు? రాధిక ఎక్కడుందో వీళ్ళకి తెలీదు. మరి వీళ్ళు రాధికను ఎలా తీసుకొస్తారా? తెలుసు, రాధిక ఎక్కడుందో వీళ్ళకి తెలుసు. ఏంటి, రాధిక ఎక్కడుందో వీళ్ళకి తెలుసా? అవునానా, తెలుసు. వీళ్ళకి తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. రాధిక ఆచూకీ తెలియకపోతే నా మీద కేసు పెడతానని మన ఇంటికి వచ్చి గొడవ పెట్టారు. నన్ను బెదిరించాలని చూశారు. బాబు, నిజంగా రాధే ఎక్కడుందో మాకు తెలీదయ్యా. రాధిక ఎక్కడుందో మీకు తెలియకపోతే తను గీసిన బొమ్మలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? తన ఆచూకీ గురించి మీకు నిజంగా తెలియకపోతే తను గీసిన బొమ్మల్ని మీ అబ్బాయి ఎలా అమ్ముతాడు? బాబు, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ బొమ్మలు మా గుమ్మం ముందు పెట్టున్నాయి. వాటిని రాధిక పెట్టిందో లేదంటే వేరే ఎవరైనా పెట్టారో మాకు కూడా తెలియదు బాబు. అవును బావగారు, మా అక్క నిజంగా మమ్మల్ని కలవలేదు. అసలు తను ఎక్కడుందో కూడా మాకు తెలియదు. మా రాధే కోసం మేము ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాం బాబు. ప్లీజ్, ఇప్పటివరకు మీరు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు చాలు. ఇంకా ఇంకా మీరు అబద్ధాలు చెప్తుంటే విని తట్టుకునే శక్తి నాకు లేదు. మేం చెప్పిన ప్రతి మాట నిజం. చాలండి, చాలా ఆపండి. మీకు తెలియకుండానే రాధిక పెయింటింగ్స్ని మీ గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిందా? అయ్యో బాబు, చెప్తే నమ్మేలా ఉండాలి. బాబు నిజం బాబు, చెప్తే నమ్మరేంటి? ఇక చాలు, వదలండి. మీ అమ్మాయి కారణంగా నాకు ఎస్పీ గారి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాధికను తీసుకురాకపోతే నన్ను సస్పెండ్ చేస్తానని నాకు ఈ కార్తీక్ కృష్ణకి వార్నింగ్ ఇచ్చారు. నా జీవితంలో మరో పెళ్లికి అవకాశం లేదని, ఉండదని చనిపోయిన నా పల్లవి మీద ఒట్టు పెట్టుకున్నాను. కానీ మీ అమ్మాయి ప్రాణాలు కాపాడటం కోసం నా నిర్ణయాన్ని మార్చుకుని, నా మనసుని చంపుకుని తన మెళ్ళో తాళి కట్టాను. తనకి భార్య స్థానాన్నిచ్చి తన్ని కూడా పల్లవిలాగే చూసుకున్నాను. అలాంటిది నన్ను మోసం చేయడానికి, పల్లవిని చంపిన విషయం దాచిపెట్టి నాకు ద్రోహం చేయడానికి మీ అమ్మాయికి మనసు ఎలా వచ్చిందండి? ఇంకొక ఆడపిల్లకి నా మనసులో చోటివ్వను నేను. రాధిక్కి నా మనసులో చోటిచ్చాను. ఈ ఇంట్లో ఒక స్థానాన్ని ఇచ్చాను. అలాంటిది నన్ను ఇంతలా మోసం చేసింది. కార్తీక్, ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకునే సందర్భం కాదు. పాపం వదిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ముందు భార్గవ్ని రిలీజ్ చేయించరా. ఏంటమ్మా నువ్వు? ఆ రాధిక కారణంగా నా తమ్ముడికి సస్పెండ్ అయ్యే పరిస్థితి రాబోతుంది. కొడుకు పరువు పోతుందన్న బాధ లేకుండా, కొడుకు గురించి ఆలోచించకుండా నువ్వు వీళ్ళ గురించి ఆలోచిస్తావేంటి? అతన్ని రిలీజ్ చేయమని చెప్తావేంటి? నువ్వు ఆగక్క. చూడండి, రాధికని మీరు తీసుకురావాలి, లేదంటే తను ఎక్కడుందో చెప్పాలి. అప్పటి వరకు భార్గవ్ని రిలీజ్ చేసే ప్రసక్తే లేదు. కార్తీక్, కార్తీక్ ఆగు. నేను చెప్పేది వినరా.
నా మాట ఒక్కసారి వినరా? పాపం వాళ్ళ బాధని అర్థం చేసుకోరా. అమ్మా, నా డ్యూటీకి సంబంధించిన విషయంలో నేను ఎవరి మాట విన్ను. దయచేసి మీరెవరూ జోక్యం చేసుకోకండి. ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడొద్దు. కార్తీక్! కార్తీక్!